హైదరాబాద్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుందా? గ్రేటర్లో మరో 100 కొత్త డివిజన్లు ఎందుకు వస్తున్నాయి? 3 భారీ కార్పొరేషన్ల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది నిజంగా పరిపాలనను ప్రజలకు దగ్గర చేసే సంస్కరణనా, లేక రాబోయే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ? ఒకప్పుడు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భాగ్యనగరం ఇప్పుడు 3 మెగా కార్పొరేషన్లుగా మారిపోయింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంగా డివిజన్ల సంఖ్యను 300 నుంచి 400కు పెంచే ప్రక్రియ వేగం అందుకుంది. ఈ మార్పులతో ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు? రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? నవంబర్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ భారీ డీలిమిటేషన్ వెనుక అసలు కథ ఏంటి? హైదరాబాద్ మహానగరంలో మరోసారి రాజకీయ కోలాహలం మొదలవబోతోంది. పెరుగుతున్న జనాభా, శరవేగంగా విస్తరిస్తున్న భౌగోళిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరపాలక, పురపాలక సంస్థలన్నింటినీ విలీనం చేసి సరికొత్త 3 మహానగరపాలక సంస్థలుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నగారా మోగించే ముందు పురపాలక అధికార యంత్రాంగం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే డివిజన్ల పునర్విభజన. పాత వాటికి అదనంగా మరో 100 డివిజన్లను పెంచుతూ సరికొత్త బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తుంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పడుతున్న ఈ అడుగులు గ్రేటర్ మున్సిపల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన పౌర సంస్కరణగా నిలవబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గం గడువు ఫిబ్రవరితో ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ నేతృత్వంలో పాలన సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు వెళ్లే ముందు అర్బన్ కోర్ రీజియన్ పరిధిలోని మున్సిపాలిటీలను కలిపి ప్రభుత్వం మార్చి నెలలో 3 భారీ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. అవి జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ప్రస్తుతం ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో కలిపి మొత్తం 300 డివిజన్లు ఉన్నాయి. అయితే జనాభా, ఓటర్ల సంఖ్య మరియు భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదికన పక్కాగా శాస్త్రీయ పద్ధతిలో వీటి సంఖ్యను 400కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అంటే కొత్తగా రాబోయే 100 డివిజన్లతో మరో 100 మంది సరికొత్త కార్పొరేటర్లు భాగ్యనగర రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. భాగ్యనగరాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలనే ఈ సంచలన ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రతిపాదనపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో దశాబ్దాల నాటి పాత పాలన పద్ధతులు సరిపోవని మున్సిపల్ శాఖ భావించింది. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ తరహాలోనే హైదరాబాద్ను కూడా మల్టిపుల్ కార్పొరేషన్లుగా విభజించి డివిజన్లను పెంచడం ద్వారానే మెరుగైన పౌర సేవలు అందించగలమని ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్ల పెంపులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో ఉన్న 150 డివిజన్లను ఇప్పుడు ఏకంగా 200కు పెంచనున్నారు. ఇందులో చార్మినార్, మలక్పేట్, బహదూర్పురా లాంటి పాత బస్తీ ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్, ముషీరాబాద్ లాంటి నడబొడ్డు ప్రాంతాలు పూర్తిగా ఉన్నాయి. అయితే రాజకీయ వర్గాల్లో దీనిపై ఒక బలమైన వ్యూహాత్మక ప్రచారం వినిపిస్తుంది. పాత బస్తీ నియోజకవర్గాలను కాకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టు సాధించే అవకాశమున్న శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే మరిన్ని కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో మొత్తం 200 డివిజన్లు వస్తే అందులో 101 స్థానాలు గెలుచుకున్న పార్టీకే మేయర్ పీఠం దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే 101 మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా చేరుకునేలా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సాగుతుందనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిట్లో బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఐటీ కారిడార్ను ఆనుకొని ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసాంద్రత విపరీతంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ 76 డివిజన్లు ఉండగా మారుతున్న జనాభా ప్రాతిపదికన మరో 24 డివిజన్లను పెంచి సెంచరీ మార్కుకు అంటే 100కు చేర్చనున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 74 డివిజన్లకు అదనంగా మరో 26 డివిజన్లను కలిపి అక్కడ కూడా 100 డివిజన్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మున్సిపల్ శాఖ తుది నోటిఫికేషన్ కంటే ముందే లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేలా పారదర్శకంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ రీఆర్గనైజేషన్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అధికార పక్షం దీన్ని కేవలం పరిపాలనా సౌలభ్యం, పౌర సేవల విస్తరణ అని చెప్తుంటే విపక్షాలు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే వార్డుల విభజన చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు గట్టి పట్టున్న ప్రాంతాలను విడదీసి బలహీనపరిచే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ మండిపడుతుంది. కేవలం ఓట్ల కోసమే జిమ్మికులు చేయకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తుంది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ ఏకపక్షంగా సాగితే కోర్టులను ఆశ్రయిస్తామని బీజేపీ హెచ్చరిస్తుంది. పాత బస్తీ పరిధిలో డివిజన్ల మార్పుపై ఎంఐఎం కూడా అంతర్గతంగా ఆందోళన చెందుతుంది. సరిహద్దుల నిర్ణయంలో రాజకీయ జోక్యం ఉంటే సహించేది లేదని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ రాజకీయ రచ్చ ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది. ఈ పునర్విభజన ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్ నాటికి ఎన్నికల సమరానికి తెరతీయాలని యోచిస్తోంది. అయితే వ్యూహాత్మకంగా మొదటగా జీహెచ్ఎంసీ